నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం జగన్. పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి ద్రోహం చేశాడని విమర్శ. జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని వ్యాఖ్య. నేడు కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్న జనసేనాని. పోలవరం శ్వేతపత్రంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. సీఎం చంద్రబాబు వల్లే పోలవరం నాశనమైందన్న అంబటి రాంబాబు, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని నాడు చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని నిలదీత. పోలవరంపై అంబటి వ్యాఖ్యలు విని నవ్వుకున్న సీఎం చంద్రబాబు. నాడు అంబటి చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించిన చంద్రబాబు, పోలవరం అంటే అంత హాస్యం అయిపోయిందని చంద్రబాబు విచారం. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం అని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపంలా మారాడని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసేందుకు జగన్ అహంతో దుస్సాహసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. పిచ్చికుక్క అనే పదే పదే చెప్తూ మంచి కుక్కని చంపేసిన రీతిలో పోలవరం పట్ల వ్యవహరించాడని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలంటే ఒక అంశంతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నందువలన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లగలమని స్పష్టం చేశారు. ప్రజా చైతన్యమే అన్నిటికీ పరిష్కార మార్గమన్న చంద్రబాబు, రాజకీయాలు ఉండేందుకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవటం వలన తగిలిన శాపాలు ఇంకెంతకాలం వెంటాడుతాయో కూడా చెప్పలేమని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధికి జీవనాడి అయిన పోలవరానికి శాపం జగనంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ ను 436 కోట్లతో పూర్తి చేస్తే ఇప్పుడు జరిగిన నష్టానికి మరమ్మతులు చేసేందుకే 447 కోట్లు అవుతుందని వివరించారు. ఇంత ఖర్చు చేసినా నష్టం పూర్తిగా భర్తీ అవుతుందనేది సందేహమేనని సీఎం తెలిపారు. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు 990 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని తెలిపారు. ఇందుకు 2 నుంచి 4 సీజన్ల సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. జగన్ మూర్ఖత్వం వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆయన ధ్వజమెత్తారు. 2019 జూన్ నుంచి ఏజెన్సీలు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2 ఏళ్ల తర్వాత కానీ గుర్తించలేదని అన్నారు. 2009లో కూడా వైఎస్ కాంట్రాక్టర్ ని మార్చడం వలన హెడ్ వర్క్ నిలిచిపోయిందని తెలిపారు. అదే తప్పు జగన్ 2019లో చేసి తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం తప్పిదాలపై 2019 ఆగస్టు 16న జలవనరుల కార్యదర్శి పీపీఏకి లేఖ కూడా రాశారని తెలిపారు. పోలవరం పట్ల జగన్ ప్రభుత్వం తప్పిదాలపై నీతి ఆయోగ్, ఐఐటి హైదరాబాద్ తో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2021 నవంబర్ 5న స్పష్టమైన నివేదిక ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్టు చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేతకాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్.
నేడు కొండగట్టు అంజనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం తెలంగాణ జనసేన భారీగా ఏర్పాట్లు చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు అంజనమ్మను దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి మాదాపూర్లోని తన ఇంటికి వచ్చారు. నేటి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. మధ్యాహ్నం 11 గంటలకు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటారు. పవన్ కళ్యాణ్ రాక కోసం తెలంగాణ జనసేన భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ పర్యటనపై తెలంగాణ జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. పవన్ నేటి ఉదయం 7 నుంచి 7:30 గంటల మధ్య పవన్ కళ్యాణ్ మాదాపూర్లోని తన ఇంటి నుంచి కొండగట్టుకు బయలుదేరుతారని చెప్పారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి అంజన దర్శనం కోసం వస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అమ్మవారి దీక్షలో ఉన్నారని, కాబట్టి అందరూ పోలీసులతో సహకరించాలని కోరారు. జనసేనాని మరొకసారి సమావేశం ఏర్పాటు చేసి అందరినీ కలుస్తారని చెప్పారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తారని అన్నారు. ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణలో జనసేన మరింత బలంగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జనసేన లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పారని అన్నారు. ఇందులో భాగంగా ఏపీలో తన సత్తా చూపించారని, తెలంగాణలో త్వరలో తన మార్కు రాజకీయాలు చూపిస్తారని అన్నారు. అబద్దాలు అసత్యాలతో పోలవరం ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన ప్రాజెక్టుని మీరు ఎందుకు తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తమపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తూ ఉంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరన్న విషయం అర్థమవుతుందని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు వల్లే పోలవరం నాశనమైందని తెలిపారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టవలసిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. 1,000 కోట్ల విలువైన ప్రాజెక్టు కాబట్టే నాడు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. కమిషన్లు కొట్టివేయటానికే పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు కొట్టేయటానికే పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నారని ప్రధాని మోదీని అన్నారని అంబటి రాంబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని మోదీ అన్నారంటే దాని అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఎందుకు తీసుకున్నారన్నది ఏ కాంట్రాక్టర్కైనా అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. 2019 మార్చిలో స్పిల్వే స్థితి 2019 మార్చిలో అంటే మీరు అధికారం నుంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేయమ్మా. దిస్ ఇస్ ది కాల్డ్ స్పిల్వే. మొన్న మేము పూర్తి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు. దిస్ ఇస్ ద స్పిల్వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్వే ఇది. దీనిలో ఇంకో కామెడీ కాదు, వాస్తవం. అదేంటి 32,315 మీటర్సు వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రోజు చెప్తా ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు. ఈ స్పిల్వే ఎలాగే ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. క్యూబిక్ మీటర్స్ ఎన్ని? 32,315 క్యూబిక్. పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురావడం, మట్టితో వేసేయడం అంతే. టకా ఇంజన్లు పెట్టేసారు, టకా వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఆ రోజున ఇది నది డైవర్షన్, ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా. చూశారుగా ఎట్లా ఉందో నది. నెక్స్ట్ మేము 19లో మీరు ఇస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాం. ఏమంటే ఆ బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు. చూడండి ప్లీజ్, ప్రజలు కూడా చూడండి. వాళ్ళు 72%, 73% అయితే మేమేమి చేయలేదంట. 4.5 చూడండి ఎంత క్లియర్గా మేము చేసాము. ఇవన్నీ ఎలా నిర్మాణం చేసాము. నది డైవర్షన్ అయిపోయింది. ఇంకో ఫోటో చూపుతుందమ్మా. నెక్స్ట్ ఇదిగో, దిస్ ఈజ్ ద టోటల్ దిస్ ఈజ్ ద అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ ద స్పిన్ ఛానల్,
స్పిల్వే, దిస్ ద స్పిల్ ఛానల్. ఆ తర్వాత మరో ఇంకొక ఛానల్ ఉంది. ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా క్రిటికల్, ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో. దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద చేయి వేసుకునే పరిస్థితి లేదు. ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. పోలవరంపై మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలు విని సీఎం చంద్రబాబు నవ్వుకున్న వీడియో వైరల్ అవుతోంది. నాడు అంబటి చేసిన వ్యాఖ్యల వీడియోను చంద్రబాబు ప్రదర్శించారు. పోలవరం అంటే అంత హాస్యం అయిపోయిందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పోలవరంపై చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా మీడియా సమావేశంలో ప్రదర్శించారు. పోలవరంపై అంబటి వ్యాఖ్యలు చూసి సీఎం చంద్రబాబు పడి నవ్వుకున్నారు. పోలవరం ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైన వ్యవహారం, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాలేదు అని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటూ అంబటి వ్యాఖ్యానించడం ఆ వీడియోలో చూడవచ్చు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ పోలవరం అంటే అంత హాస్యం అయిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత హాస్యం అయిపోయిందో. భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. 8 జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా తీశారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్ ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. ద్రోణి ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు నిన్న విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధిక వర్షాల ప్రభావిత జిల్లాల కలెక్టర్లు డిఆర్ఓలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని, సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువలన లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. గోదావరి, కృష్ణానది పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జూన్ నెలలో ఇప్పటి వరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అన్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదైందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం, కొత్త వీధిలోని అత్యధికంగా 184 మిల్లీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైందని అన్నారు. తరచూ వరదలు సంభవించే నదీ పరివాహక ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను మంత్రి అనిత స్వయంగా పరిశీలించగా 24/7 వాతావరణాన్ని పర్యవేక్షించే విధానాన్ని అధికారులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ఈడీ సి నాగరాజు, సంస్థ అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఏదైతే ద్రోణి వలన జరుగుతున్న ఈ కురుస్తున్న వర్షాల గురించి ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ అల్లూరు జిల్లాతో పాటు ఈస్ట్, వెస్ట్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అందరూ డిఆర్ఓస్, డిపిఎంస్తో కలిపి ఈరోజు ఆఫీస్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు అల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏదైతే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం దగ్గర పైనుంచి వచ్చిన ఫ్లడ్స్ వల్ల గోదావరి ఇంచుమించుగా అంటే ఎల్లో రేంజ్ దాటి ఒకసారి వరదలు అనేవి వచ్చినాయి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం,
ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు తీసుకోవడానికి అక్కడ ఉన్న ఆరోగ్య సిబ్బందికి కానీ, అదేవిధంగా స్కూల్ వాళ్ళకి కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడానికి, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా బ్రాడ్కాస్ట్ కూడా చాలా క్లియర్ గా ఎప్పటికెప్పుడు మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ప్రజలందరికీ కూడా అందడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని 6 జిల్లాల తాలూకా డిఆర్ఓస్ కి, డిపిఎంస్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా విపత్తు కలిగినా, ఎస్పెషల్లీ వాళ్ళందరికీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా శ్రీకాకుళం జిల్లా, అల్లూరు జిల్లా నుంచి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా, లేకపోతే వరదలు వచ్చి ఎవరైనా ఇబ్బందులకు గురైనా డెఫినెట్ గా టోల్ ఫ్రీ నెంబర్ కి కనుక కాంటాక్ట్ చేస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరికీ అందుతాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అందరూ కలెక్టర్స్ దగ్గర నుంచి అందరూ కూడా డిపిఎంసీ, డిఆర్ఓస్ అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో, మేళ తాళాలతో ఆలయ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, డీసీపీ హరికృష్ణ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించారు. తెలంగాణ గవర్నర్ కి లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని ఆలయ ఈవో కెఎస్ రామారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఏర్పడినందున వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబుని అభినందించడానికి వచ్చారని, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఆయనతో చర్చించారని ఆయన స్పష్టం చేశారు. సంచులు 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో మరలా నెల రోజుల్లో సమీక్షలు జరిపి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. సోమవారం నగర పంచాయతీలపై రివ్యూ చేస్తామని, అమృత్ 1, అమృత్ 2 ప్రాజెక్టుల్ని చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసులు లేవని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరును 24 గంటలు ఇవ్వాలని నిర్ణయించామని, 5,350 కోట్లు 2019లో డ్రింకింగ్ సీవరేజెస్ కోసం మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు. సోమవారం నగర పంచాయతీలపై రివ్యూ చేస్తామని, అమృత్ 1, అమృత్ 2 ప్రాజెక్టుల్ని చేపడతామని వెల్లడించారు. అమృత్ 1లో కేవలం 2013 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మున్సిపాలిటీ నిధుల్ని కూడా గత ప్రభుత్వం డైవర్ట్ చేసిందని ఆరోపించారు. మన రాష్ట్రానికి రావాల్సిన షేర్ ఇవ్వమని కోరతామని అన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో ఎక్కడా డెంగ్యూ లేదని, 3 చోట్ల డెంగ్యూ లక్షణాలు
ఉంటున్నారని పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రైన్లలో సిల్ట్ తీయమని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని 50 కోట్ల రూపాయల నిధులు తక్షణమే విడుదల చేశామని మంత్రి వెల్లడించడం జరిగింది. 123 మున్సిపాలిటీలలో సిల్ట్ తీసే ప్రక్రియ ప్రారంభమవుతుందని, వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. నమస్కారాలండి. ఈ మున్సిపల్ శాఖలో మొత్తం 123 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేషన్స్, 24 నగర పంచాయతీలు, 72 మున్సిపాలిటీస్, మొత్తం 123. అయితే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో 17 మంది మున్సిపల్ కార్పొరేషన్స్ కమిషనర్స్ని, మరియు వాళ్ళ దగ్గర ఉన్న ఎస్సీ కావచ్చు, సిఈ కావచ్చు, వాళ్ళందరితో ఈరోజు యాక్చువల్గా సెక్రటరియట్లో నేను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు హెచ్ఓడీలు రివ్యూ చేసాము. ఇది మెయిన్ రివ్యూ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, సివరేజీ ప్రాజెక్ట్స్, వీటి మీద. ఎందుకంటే ఏ మున్సిపాలిటీలో అయినా ప్రతి ఒక్కరు కోరుకునేది రోడ్లు ఉండాలని, డ్రింకింగ్ వాటర్ ఉండాలని, ఎలక్ట్రిసిటీ లైట్స్ ఉండాలని, బేసిక్ ఇవి కోరుకుంటారు, క్లీనినెస్. అయితే ప్రతి ఒక్కరికి మంచి వాటర్ ఇవ్వాలా, 24 గంటల వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2014-19 దాకా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించింది మున్సిపల్ శాఖకి. అంటే ఆ రోజు నేను మున్సిపల్ శాఖ మంత్రిని. 24 గంటలు ప్రతి ఇంటికి ట్యాప్ కొళాయి వచ్చేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా చేయాలని దాంతో కొన్ని ప్రాజెక్టులు యాక్చువల్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. 5,350 కోట్లు. అది 2019 ఫిబ్రవరి అనుకుంటాను, అంటే కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసాం. దాంట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటరు, సివరేజ్ లైన్స్, ప్లాంట్స్, తర్వాత స్టామ్ వాటర్ అంటే పెద్ద పెద్ద డ్రైన్స్, ఈ మూడింటికి ఖర్చు పెట్టేటట్టుగా మెయిన్గా చేశాం. పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని అమ్మకాన్ని ఖండిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఏపీకి చెందిన ఎంపీల సహకారంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపేందుకు కృషి చేయాలని కోరుతున్నామని తెలిపారు. పలు ప్రాంతాల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉన్న ఆస్తుల్ని విడతల వారీగా తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్ను అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతుందని ఆరోపించారు. విశాఖపట్నంతో పాటు హైదరాబాద్, చెన్నై, రాయబారిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తుల్ని కూడా విడతల వారీగా అమ్మేందుకు పూనుకుంటుంది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై ఉక్కుపాదం మోపటం దుర్మార్గమని తెలిపారు. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ భవనాలు నిర్మిస్తే బాగుంటుందని,
గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నుంచి కాపాడుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఆంధ్రుల హక్కుగా బాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర స్టీల్ మంత్రిని కలిశారని తెలియజేశారు. కానీ విశాఖపట్నం ప్రైవేటీకరణ అంశం విషయంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఒత్తిడి చేయలేదు, కానీ కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసి కాదని స్పష్టం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయబరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి కోరుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అని అంటే వార్తలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ కలవాలి, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతారు. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాన్ని చేయలు అబ్బరివ్వడం కనుక మంచిది. లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో ప్రయాణిస్తుంది. 2023-24 వేల కోట్ల రూపాయలు నష్టపోతుందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాలకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫర్నిచర్. కాబట్టి ఏమిటో ఒక పక్క జిందాలకి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, లేదా చేయలేదు దాన్ని ముచ్చుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం లేదని పేర్కొన్నారు. టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఓ వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. తానిప్పుడు ఏ పార్టీకి చెందిన వాడిని కాదని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ఒక కామన్ మ్యాన్ అని తెలిపారు. ఇప్పటి నుంచి సినిమాలు చేసుకుంటానని వెల్లడించారు. నేను ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించే మాట్లాడతాను. మా పార్టీ ఎమ్మెల్యేలను, మా పార్టీ నాయకుడిని పొగుడుతానే తప్ప ఇతర పార్టీలోని నేతలను ఒక మాట అనడం కానీ వారి వ్యక్తిగత జీవితాలను విమర్శించడం కానీ చేయలేదు. నేను ఎవరినైనా ఒక్క మాట అన్నట్లు మీకెక్కడా కనిపించదు. ఇవాళ నేను మీ ముందుకు రావటానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ మద్దతుదారుని కాదు. నేను కేవలం ఒక సాధారణ పౌరుణ్ణి. ఇక నుంచి నేను ఒక కామన్ మ్యాన్ లాగానే ఉండి నా సినిమాలేవో నేను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ మాట చెప్పటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అందరూ ఎలా వెళ్ళి ఓటేసి వస్తారో నేను కూడా ఓ సాధారణ పౌరుడిలాగా వెళ్ళి ఓటు వేసి వస్తాను. ఇంతటితో రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై అంటూ అలీ ప్రకటన చేశారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచి ఉంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత
మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్స్, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం జగన్. పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి ద్రోహం చేశాడని విమర్శ. జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్లనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని వ్యాఖ్య. నేడు కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇప్పటికే హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం స్వామివారిని దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్న జనసేనాని. పోలవరం శ్వేతపత్రంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. సీఎం చంద్రబాబు వల్లే పోలవరం నాశనమైందన్న అంబటి రాంబాబు, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని నాడు చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని నిలదీత. పోలవరంపై అంబటి వ్యాఖ్యలు విని నవ్వుకున్న సీఎం చంద్రబాబు. నాడు అంబటి చేసిన వ్యాఖ్యల వీడియోను ప్రదర్శించిన చంద్రబాబు, పోలవరం అంటే అంత హాస్యం అయిపోయిందని చంద్రబాబు విచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.